హాయ్ ఎవరివన్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం త్రిబుల్ ఐటీకి ఫోన్ ఎలా చేస్తారా అండ్ బ్రో త్రిబుల్ ఐటీకి ఫోన్ చాలా ఇంపార్టెంటా, త్రిబుల్ ఐటీకి పేరెంట్స్ హాస్టల్కి ఎప్పుడైనా రావడానికి ఛాన్స్ ఉందా, అండ్ ఆల్సో మీరు కౌన్సిలింగ్కి మీ ఫుల్ లగేజ్ తీసుకువెళ్ళరా? సో ఈ రెండు డౌట్స్కి అయితే ఆన్సర్ చూద్దాం. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసినంత వరకు అందరికీ ఉండే మ్యాక్సిమం డౌట్ ఏంటంటే త్రిబుల్ ఐటీకి ఫోన్ ఎలా చేస్తారా అని అయితే చాలామంది అయితే ఉంటుంది చాలామంది మైండ్లో. ఎందుకంటే మా టైంలో నాకు కూడా ఉండేది ఆ డౌట్. ఓకే, ఫస్ట్ థింగ్ మనం చూద్దాం. త్రిబుల్ ఐటీ అనగానే మనకు గుర్తొచ్చేది ఫ్రీ ల్యాప్టాప్. ఓకే, ఐ హోప్ మీ అందరికీ తెలిసే ఉంటుంది త్రిబుల్ ఐటీలో మనకి ఫ్రీగా ల్యాప్టాప్ ఇస్తారని. సో మేబీ మీరు అనుకుంటారు ల్యాప్టాప్స్ ఇస్తారు కాబట్టి మొబైల్స్ అక్కర్లేదు అని అయితే మీరు అనుకుంటారు. కానీ మొబైల్స్ అనేవి చాలా మ్యాండేటరీ అయితే అయిపోయింది. ఇదివరకు స్టార్టింగ్ డేస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ త్రిబుల్ ఐటీ అంటే స్టార్టింగ్ డేస్లో అరౌండ్ 2008 to 2014 ఆ టైంలో అయితే మొబైల్స్ అంత యూస్ చేయలేదు. కానీ తర్వాత కొందే మొబైల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి. ఎందుకంటే మనకి క్లాసెస్ ఉన్నాయా, క్లాసెస్ లేవా, లేదా క్లాసెస్కి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, అసైన్మెంట్స్, ఏటీసీ ఇటువంటి కట్ట ఉంటాయి. సో ఇవన్నీ మనం మొబైల్లోనే రాయాలి అండ్ మొబైల్ అనేది చాలా మ్యాండేటరీ అయిపోయింది. సో త్రిబుల్ ఐటీకి మొబైల్ అనేది అలౌ చేస్తారు అండ్ త్రిబుల్ ఐటీకి మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు అందరూ వచ్చేటప్పుడు అయితే మొబైల్స్ అయితే తెచ్చుకోండి మ్యాక్సిమం. కానీ మొబైల్స్ వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు తెలియకుండా టైం వేస్ట్ అయిపోతుంది అండ్ మీరు చాలా డిస్ట్రాక్ట్ అయితే అవుతారు. సో నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే మీరు స్మార్ట్ ఫోన్ తెచ్చుకోండి అండ్ ఒక కీప్యాడ్ మొబైల్ కూడా తెచ్చుకోండి. నేను కూడా ఒక కీప్యాడ్ మొబైల్ వాడతాను అండ్ దాంతోపాటు స్మార్ట్ ఫోన్ కూడా వాడతాను. సో మీరు మీ ఫ్రెండ్స్ని గట్రా హాట్స్పాట్ అడిగి, లేదంటే త్రిబుల్ ఐటీ న్యూస్విల్లో అయితే కొన్ని ఏరియాస్లో డేటా అయితే వస్తుంది, I3 హాస్టల్ ఇటువంటి చోట్ల గట్రా. సో మీకు ఎప్పుడైతే నీడ్ ఉందో అప్పుడు మాత్రం హాస్టల్కి వెళ్ళి డేటాని యూస్ చేసుకుని, సో మిగిలిన టైంలో మీ కీప్యాడ్ మొబైల్ యూస్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ది గుడ్ ఆప్షన్ అని అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో ద ఫైనల్ డెసిషన్ ఈస్ హౌ ఎవర్ మైట్ బి యువర్స్. సో చెక్ చేసుకోండి ఆ విషయం అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ ఐటీకి పేరెంట్స్కి హాస్టల్కి ఎప్పుడైనా రావడానికి ఛాన్స్ ఉందా అంటే, ఓకే, హాస్టల్స్కి అయితే అలౌ చేయరు. కానీ ఐఎమ్ పర్టికులర్లీ స్పీకింగ్ అబౌట్ త్రిబుల్ ఐటీ న్యూస్విల్. హాస్టల్స్ లోపలికైతే అలౌ చేయరు, కానీ గేట్ లోపలికైతే అలౌ చేస్తారు. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో క్యాంపస్ అలా మనం చూడొచ్చు, కొన్ని సిచ్యువేషన్స్లో అయితే అలా చూడడానికి కూడా ఉండదు. గేట్ దగ్గరే ఒక గెస్ట్ రూమ్ అని ఉంటుంది. సో ఆ గెస్ట్ రూమ్లో అయితే మనం పేరెంట్స్తో మీట్ అవ్వచ్చు. సో దట్స్ అబౌట్ పేరెంట్స్ అండ్ మీటింగ్ విత్ పేరెంట్స్. అండ్ ఆల్సో మీరు కౌన్సిలింగ్కి మీ ఫుల్ లగేజ్ తీసుకెళ్లరా? నా కౌన్సిలింగ్ టైంలో అయితే నేను ఫుల్ లగేజ్ అయితే తీసుకెళ్ళలేదు. ఆల్రెడీ మీకు ఈ డౌట్కి సంబంధించిన రిప్లై అయితే ఇచ్చాను. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చిన జూనియర్స్ అయితే కొంతమంది తెచ్చుకున్నారు. సో మీరు లగేజ్ తెచ్చుకోవాలా లేదా అనే విషయం అయితే నేను వన్స్ త్రిబుల్ ఐటీకి మీరు అప్లై చేసిన తర్వాత, నోటిఫికేషన్ వదిలిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు మెన్షన్ చేస్తారు పర్టికులర్గా మీ లగేజ్ తెచ్చుకోవాలా లేదా అనేది. సో నేనైతే మీకు అప్పుడు మెన్షన్ చేస్తాను పర్టికులర్గా. సో ఐ హోప్ దిస్ డౌట్ also has been cleared, and if you have any doubts please let me know in the comment section so that I can give reply to your comments. Thank you and meet in the upcoming videos guys. Bye.